అసాతులే చందన ఆసనే వినియోగ అనంత ఆసనాయ నమః అనంతాసనాయ నమః అనంతాసనాయ నమః శరీరం కూడా ఓం ప్రణవస్య పరబ్రహ్మ ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జన్ బ్రహ్మ భూర్భువస్సురమ్మ నమో పాత్రనమస్కృతాక్షద్వారే కలియుగే ప్రథమపాదే జంబోద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణదిగ్भागे శ్రీశైలస్య వాయువ్యరామాక్షేత్రే अस्मिन् वर्तमान व्यावहारिक चांद्रमानेन स्वस्ति श्री विश्ववसुनाम संवत्सरे दक्षिणायने हेमंत ऋतुः मार्गशीर्षमासे कृष्णपक्षे गुरुवासरे बृहस्पतिवासरे अदा स्वामी वारि యొక్క అనుగ్రహం పొందడం కొరకే మనలో ఉన్నటువంటి కొన్ని చెడు వ్యసనాలు చెడు గుణాలు వదిలిపెట్టాలి. మీ శ్రీమతికి ఏదైతే ఇష్టమైతుందో వస్త్రనామ్ని పురుషాయ సహస్రకోటి యుగధారిణే నమః. స్వామికి తుడుచుకోవడానికి ఒక వస్త్రం ఇవ్వండి. అదా శుద్ధోదక స్నానం సమర్పయామి. ఇంకో బిందె నీళ్ళు పెట్టండి. శుద్ధోదక స్నానం సమర్పయామి. పెరుగు తేనె నెయ్యి అట్లనే సుబ్రహ్మణ్య స్వామికి కూడా సిద్ధం చేసి పెట్టుకో స్వామి. కొంచెం వేయండి చాలు సరిపోతుంది. పాలు కొంచెం ఎక్కువ వేయండి. త్వమేవ కేవలం కర్తాసి త్వమేవ కేవలం ధర్తాసి త్వమేవ కేవలం అర్థాసి త్వమేవ సర్వం కిల్విదం బ్రహ్మాసి త్వాం సాక్షాదాత్మాసి నిత్యం ఋతం వచ్మి సత్యం వచ్మి అవత్మాం అవభక్తారం అవశ్రోతారం అవధాతారం అవధాతారం అవానుజానం అవశిష్యం అవాపశ్చత్తాతు అవాపురస్తతాతు అవో ఉత్తరత్తాతు అవ దక్షిణత్తాతు అవ చోర్తాతు అవ ధారత్తాతు సర్వతో మాం పాహి పాహి సమంతాత్ త్వాం వాచ్మయస్త్వం చిన్మయా త్వాం ఆనందమయస్త్వం బ్రహ్మమయా త్వం సచ్చిదానందోసి త్వం ప్రత్యక్షం బ్రహ్మాసి త్వం జ్ఞానమయో విజ్ఞానమయోసి సర్వం జగదిదం తత్వజాయతే సర్వం జగదిదం తత్వతిష్టతి సర్వం జగదిదం తైలయామేషతి సర్వం జగదిదం త్వం ప్రత్యేతి త్వం భూమిరాపో నలో నిలో నభః త్వం చత్వారి వాక్పదాని త్వం గుణత్రయాతీతః త్వామావస్థయాతీతః త్వం దేహత్రయాతీతః త్వం కాలత్రయాతీతః త్వం మూలాధారస్థితో నిత్యం త్వాం శక్తిత్రయాత్మకः త్వాం యోగినో ధ్యాయంతి నిత్యం త్వం బ్రహ్మత్వం విష్ణుస్త్వం రుద్రస్త్వం ఇంద్రస్త్వం అగ్నిస్త్వం వాయుస్త్వం సూర్యస్త్వం చంద్రమాస్త్వం బ్రహ్మ భూర్భువస్వరోం గణాదిపూర్వముచ్చన్న వర్ణాదీనంతరం అనుస్వార పరతర ఆరేందుల సహితం తారేణ బుద్ధం ఏతస్వమనుస్వరూపం గకార పూర్వరూపం అకారో మధ్యమ రూపం అనుస్వార చందురూపం బిందురుత్తమ రూపం నాదసంధానం సంగీత సంధి శైషా గణేశ విద్య గణకృషి నిశ్చద్గాయత్రీ చంద గణపతిర్దేవత. ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్. ఏకదంతం చ యోగీనాం వరః. నమో వ్రాతపతయే నమో గణపతయే నమః ప్రథమపతయే నమస్తే అస్తు లంబోదరాయ విఘ్న వినాశినే శివసుదాయ శ్రీ వరదమూర్తయే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. పంచామృత స్నానం సమర్పయామి. పూజ స్వామి కన్నిమూల మహాగణపతి భగవానే. నారీకేల స్నానం స్వామి. కొబ్బరికాయ నారీకేల స్నానం సమర్పయామి. అక్కడ పెట్టి పక్క పెట్టేసుకోండి. శుద్ధోదక స్నానం శుద్ధోదక స్నానం. ఓం ఆపో ఇష్టామయో భువస్థానవూర్జే దదాతన మహేరణాయ చక్షుషే యోవస్వతమోరస తస్య వాజేతేతనా. శుద్ధోదక పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అట్టల స్వామి. శ్రీ గురవే జగద్గురుం గురవన్ గురవే శరణమయ్యప్ప. గురవన్ గురవే
దిగంబరా జయ గురుదత్త దిగంబర శ్రీ గురుదత్త దిగంబర దత్త దత్త దిగంబర శ్రీ గురుదత్త దిగంబర దత్త దత్త దిగంబర శ్రీ గురుదత్త దిగంబర శ్రీ గురుదత్త జయ గురుదత్త శ్రీ గురుదత్త జయ గురుదత్త దత్త దత్త దిగంబర శ్రీ గురుదత్త దిగంబర శ్రీ గురుదత్త దిగంబర శ్రీ గురుదత్త దిగంబర శ్రీ గురుదత్తాత్రేయుడికి ఉన్నటువంటి సంబంధం తెలుసా స్వామి? 18 సార్లు వేసుకున్నారు, తెలుసుకున్నారా? దత్తాత్రేయుడు యొక్క రూపమే అయ్యప్ప స్వామి. మరి ఆ యొక్క దత్తాత్రేయుడి యొక్క భార్య లీలావతి. వారు ఇద్దరు కూడా, ఇతడు దత్తాత్రేయుడు ఎప్పుడు కూడా యోగ ధ్యానంలో ఉండేవాడు. ఆ సమయంలో భార్యను మర్చిపోయిండు. అప్పుడు ఆ భార్య, నీవు మహిషాసురుడుగా పుట్టుగాక అని ఆమె శాపడించి, ఎందుకంటే భార్య యొక్క కోరికలు నెరవేర్చాలి భర్త. ఆ విధంగా ఆమె కోరికలు నెరవేర్చకపోవడం వలన ఆమె శాపనకు గురయింది. అప్పుడు మహిషాసురుడు మహిషిగా జన్మించి ఆ కరంబుడు నీరంబుడు అనే వాళ్ళతోని యుద్ధం జరిగి, అప్పుడు ఇంద్రుడు యొక్క స్వరూపంతో దత్తాత్రేయుడికి చెప్పింది, దత్తాత్రేయ నీవు మణికంఠ స్వరూపంలో జన్మించుగాక. ఆ విధంగా దత్తాత్రేయుడి యొక్క అనుసంధానం స్వామివారికి ఉంది. దత్తాత్రేయుడి యొక్క రూపమే అయ్యప్ప స్వామి. స్వామి అదొక తాంబూలం తీసుకోండి స్వామి, తాంబూలం రెండు తమలపాకులు ఇవ్వండి. కంఠం పూజయామి. ఓం స్కందగ్రజానం స్కందో పూజయామి. ఓం పాశాస్తానమస్తాన్ పూజయామి. ఓం గజవర్తానం రక్తం పూజయామి. ఓం విఘ్నహంత్రే నమ నేత్రే పూజయామి. ఓం శూర్పకర్ణానమ కర్ణో పూజయామి. ఓం పాలచంద్రానమ లలాటం పూజయామి. ఓం సర్వేశ్వరాయ శిరాన్ పూజయామి. ఓం విఘ్నరాజాయ నమః సర్వ అంగాని పూజయామి. మరి అంగ పూజ అంటే వారి యొక్క పాదముల నుండి శిరస్సు వరకు వారిని పూజించడం, అంటే నొక్కడం, ప్రతి ఒక్క అవయవాలను నొక్కడం అంగ పూజ అంటే. అంగ పూజాం సమర్పయామి. కూల్ అష్టోత్తరనామం. ఇయో గం గణపతయే నమః అనుకుంటూ వేయండి. మీరు కూడా స్వామి గం గణపతయే నమః చెప్పండి. ఓం సుముఖాయ నమః. ఓం గజాననాయ నమః. సుప్రదీపాయ నమః. ఓం సుఖనిధయే నమః. ఓం మహాగణాధిపతయే నమః. ఓం మన్యాయ నమః. ఓం మహాకాలాయ నమః. ఓం మహాబలాయ నమః. ఓం ఏరంబాయ నమః. ఓం లంబాజఠరాయ నమః. ఓం అశ్వగ్రీవాయ నమః. ఓం మహోదరాయ నమః. ఓం మదోత్కటాయ నమః. ఓం మహావీరాయ నమః. ఓం మహామంత్రిణే నమః. ఓం మంగళస్వరూపాయ నమః. ఓం ప్రథమాయ నమః. ఓం ప్రజ్ఞాయ నమః. ఓం విఘ్నహంత్రే నమః. ఓం విశ్వనేత్రాయ నమః. ఓం వీరట్పతయే నమః. ఓం శ్రీపతయే నమః. ఓం వాక్పతయే నమః. ఓం శృంగారిణే నమః. ఓం ఆశ్రితావత్సలాయ నమః. ఓం శివప్రియాయ నమః. ఓం శ్రీగ్రక్కారిణే నమః. ఓం బలాయ నమః. ఓం బలోద్ధితాయ నమః. ఓం మహాత్మజాయ నమః. ఓం పురాణ పురుషాయ నమః.
ఓం పుష్కరోక్షిప్తవారిణ్యాయ నమః ఓం అగ్రగణ్యాయ నమః ఓం అగ్రగామినే నమః ఓం మంత్రకృతే నమః ఓం చామీకార ప్రభాయాయ నమః ఓం సర్వాయ నమః ఓం ఓం సర్వనేత్రే నమః ఓం సర్వసిద్ధిప్రదాయాయ నమః ఓం పంచహస్తాయ నమః ఓం పార్వతీనందనాయ నమః ఓం ప్రభవే నమః ఓం కుమారగురవే నమః కాంతిమతే నమః ఓం ధృతిమతే నమః ఓం కామినే నమః ఓం కపిట్టఫలప్రియాయ నమః ఓం బ్రహ్మచారిణే నమః ఓం బ్రహ్మ విద్యదాన విభవే నమః ఓం భక్తజీవితాయ నమః ఓం జీతగణ్యాయ నమః ఓం ఐశ్వర్యకారణాయ నమః ఓం యక్షకిన్నర సేవితాయ నమః ఓం గంభీరసుతయే నమః ఓం గంగాసుతాయ నమః ఓం గణాధీశాయ నమః ఓం గంభీరనినదాయ నమః ఓం వటవే నమః ఓం అభిష్టవరదాయ నమః ఓం జ్యోతిషే నమః ఓం భక్తగంభినే నమః ఓం భావగమ్యాయ నమః ఓం మంగళప్రదాయ నమః ఓం మహేశాయ నమః ఓం దివ్యంగాయ నమః ఓం మణికింకిని మేకలాయ నమః ఓం సమస్త దేవతాధారాయ నమః ఓం సత్యధర్మిణే నమః ఓం సకయే నమః ఓం సహిష్ణవే నమః ఓం సతతోత్తితాయ నమః ఓం విశ్వగృషే నమః ఓం విశ్వరక్షకృతే నమః ఓం కళ్యాణ గురవే నమః ఓం ఉన్మత్తవేషాయ నమః ఓం పరాజితాయ నమః ఓం సమస్త జగదాధరాయ నమః ఓం సర్వేశ్వర ప్రదాయాయ నమః ఓం అక్షాంత్ర చిదద్యంత్రే నమః ఓం శ్రీ విఘ్నేశ్వర స్వామినే నమః భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ కదలే ఫలం సమర్పయామి నారీకేల ఫలం సమర్పయామి ఓం ప్రాణాయ స్వాహ ఉదానాయ స్వాహ సమానాయ స్వాహ వ్యానాయ స్వాహ బ్రహ్మణే స్వాహ సిద్ధి బుద్ధి సమేత మహాసిద్ధి వినాయక మహనీరాజనం ఒక దాంట్లో కలుపు స్వామి వినాయక వేగమెరవయ్యా నాయక వినాయక వేగమెరవయ్యా నీ కొరకే జగమంతా వేచను లేవయ్యా నీ కొరకే జగమంతా వేచను లేవయ్యా నాయక వినాయక వేగమెరవయ్యా సకల చరాచరములు సృష్టికర్తలందరూ నిన్ను ముందు కొలిచి పొందెందు లాభము ఏకదంత హేమనంత వేగమెరవయ్యా మంగళ హారతిగా కొనుమా నాయక శివ పార్వతి తనయుడవు దయగల హృదయుడవు హరిహరాదులెవ్వరు నిన్ను మరువరు నీ ఆశగొండ భక్తులను వేగమెరవయ్యా మంగళ హారతిగా కొనుమా నాయక
గణపతితం 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 సుర గణపతి సుందర దేవ వర వర గణపతి పద్మ శరీరం జయ జయ గణపతి దివ్య నమస్తే జయ జయ గణపతి దివ్య నమస్తే కర్పూర గౌరం కరుణావతారం సంసారసారం పదేహారం సదా వసంతం హృదయారవిందే భవం భవామి చైతం నమామి భవం భవామి చైతం నమామి ఆనంద కర్పూర నిరాజన దీపాత్మక దేవతాభ్యో నమః ఓం దుర్వాత్మక శ్రీమన్మహాగణపతి దేవత సంపూర్ణ అనుగ్రహ ప్రాప్తి प्रणवस्वरूपा बालसुब्रह्मण्यो प्रणवस्वरूपा बालसुब्रह्मण्यो प्रणवस्वरूपा बालसुब्रह्मण्यो प्रणवस्वरूपा बालसुब्रह्मण्यो स्वामी मलेशा मुर्गमलेशा सुब्रह्मण्यो Subramanyam
సుబ్రహ్మణ్యం ఉమామహేశ్వర కుమార గురవే గురువి సుబ్రహ్మణ్యం వరభక్త జనప్రియ మంగళలోచన బాల సుబ్రహ్మణ్యం వరభక్త జనప్రియ మంగళలోచన బాల సుబ్రహ్మణ్యం 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 సద్గురునాథ సుబ్రహ్మణ్యం 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 ఉమామహేశ్వర కుమార గురవే గురువి సుబ్రహ్మణ్యం ఉమామహేశ్వర కుమార గురవే గురువి సుబ్రహ్మణ్యం రామమ్మ మాయే అమ్మ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి రావాలమ్మ మా ఊరికి అమ్మ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి రామమ్మ మా ఊరేగే అమ్మ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి రావమ్మ మా ఇంటికి పరమేశ్వరి రామమ్మ మా ఊరేగే మాకు నీవేనమ్మా ఆకలిస్తే అన్నపూర్ణమైనావమ్మ ఆకలితే అన్నపూర్ణమైనావమ్మా నాకు చదువు నేర్పే సరస్వతి నీవేనమ్మ నాకు చదువు చెప్పే సరస్వతి నీవేనమ్మా ఆ పైన బంగార పూలున్నవే ఆ పైన బంగార పువ్వులున్నవే ఉన్నవే అమ్మ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి నీకు మల్లె పూల మాలలే రావాలమ్మ మా ఊరికి అమ్మ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి రావాలమ్మ మా ఊరికే అమ్మ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి విజయవాడ కనకదుర్గ పరమేశ్వరి విజయవాడ కనకదుర్గ పరమేశ్వరి రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి విజయవాడ కనకదుర్గ పరమేశ్వరి విజయవాడ కనకదుర్గ పరమేశ్వరి రావమ్మ 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 మా ఇంటికి అమ్మ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి రామమ్మ మా ఊరికే అమ్మ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి రావాలమ్మ మా ఊరికి అమ్మ రాజేశ్వరి తల్లి పరమేశ్వరి రామమ్మ మా ఊరికే అమ్మ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి बोल श्री अंबिका माता की రాహవే కేతవే నమః మమ శరీర పీడ దేహ ఆరోగ్య ఇత్యర్థం మమ జన్మన వశాత్ కాలచక్ర వశాత్ అంగ గ్రహ వశాత్ ఏ గ్రహ అశుభ స్థానేషు స్థితాం తేషాం ఏ గ్రహ శుభ స్థానేషు సమస్త దోష
కాలసర్ప దోష సమస్త దోష పరిహారార్థం శ్రీ హరిహర సుత అయ్యప్ప స్వామి మాలాధారణం శనేశ్వర అనుష్ఠాన దీక్షాధారణం శరణాగత వత్సల శబరీశ్వర శనీశ్వర స్వామి సకల శనిదోష గ్రహదోష గృహదోష బంధుదోష శత్రుదోష సమస్త దోష పరిహారార్థం నవగ్రహ దేవత ఆరాధన ఓం రాం హ్రీం ప్రౌం సహ శనేశ్వరాయ నమః నీలాంజన సమావాసం రవిపుత్రం యమాగ్రజం మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరుడు యొక్క పూజను మరి శనేశ్వరుడు యొక్క దీక్షనే మనము ఆచరిస్తున్నాం. స్వామి యొక్క మాల మాత్రమే మనం ధరించాం. మరి ఈ దీక్ష నియమాలు బ్రహ్మచర్యం ఇదంతా కూడా ఆ శనేశ్వర స్వామి అనుగ్రహమట. ఒకనాడు పంపా తీరాన శబరిగిరీశ్వరుడు ఆ యొక్క అరణ్యంలో ఆ యొక్క శబరిగీశ్వరుడు అడిగాడు, అయ్యా మరి శనేశ్వర ఈ కలియుగంలో కలిదోషాలు తొలగిపోవాలంటే ఏం చేయాలి అంటే అప్పుడు శనేశ్వరుడు చెప్పాడట, మరికంట నీ కొండకు వచ్చే వాళ్ళంతా నా యొక్క దీక్షను ఆచరించమను. మరి దీక్ష అంటే కటిక బ్రహ్మచర్యము. మనస వాచ కర్మణ, తన మనసులో కూడా స్త్రీలపై వ్యామోహము చెడు మనస్సు కలగకుండా ఏకాగ్రతగా ఉంటూ తన పనులు తాను చేసుకుంటూ తన మాటలతో కానీ తనతో కానీ ఎవరిని ఇబ్బంది పెట్టకుండా పరిహాసములు నవ్వుతూ ఆడకుండా కటిక బ్రహ్మచర్యము పాటిస్తూ త్రికాల స్నానం ప్రాతకాలము మధ్యాహ్నము సాయంకాల వేళ 3 వేళల స్నానాలు చేసి స్వామి యొక్క శరణఘోషను ఆచరించి ఈ యొక్క ఏకభుక్తం ఒక మారు మాత్రమే భోజనం చేయాలంట. శాస్త్రంలో ఏముందంటే పెసరపప్పుతో వండినటువంటి అన్నంతో మాత్రమే తినాలంట. అనేక రకమైన పిండి పదార్థాలు మరి సాయంకాలము భోజన అల్పాహారములు కూడా చేయకూడదంట, శాస్త్రంలో ఉంది. పాలు మాత్రమే స్వీకరించాలి. ఈ విధంగా ఎవరైతే దీక్షతో నిష్ఠతో కఠినంగా ఆ స్వామి అనుగ్రహంతో శనేశ్వర దీక్షను ఎవరైతే ఆచరిస్తారో వారి సమస్త దోషాలను కూడా తొలగజేస్తాడట. బంధు దోష, నరదృష్టి దోష, శత్రు దోష ఇలాంటి దోషాలను తొలగించేవాడు ఆ శనేశ్వరుడు. అందుకే అందరూ కూడా నల్లని వస్త్రాలు, గంధము, విభూతి, కుంకుమ ఎందుకు ధరిస్తామంటే ఆ శనేశ్వరుడి యొక్క దీక్ష కొరకే. ఎన్నిసార్లు మాల వేసుకున్న నల్లటి వస్త్రాలు మాత్రమే ధరించాలి. అప్పుడే ఆ శనేశ్వరుడికి ఇష్టమై ఆ శబరిగిరీశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతారు. స్వామి శరణం. మరి ఇంతవరకు తెలిసి ఎవరైనా తప్పులు చేస్తే తన మాటలతో గాని తన చేతులతో గాని ఈ యొక్క దీక్షలో ఎలాంటి వాంఛలు ఉండవట. మనసు పవిత్రంగా ఎవరైతే చేస్తారో ఆ స్వామి సాక్షాత్తు జ్యోతి స్వరూపుడు ఇక్కడే కనబడతాడట మనకు. అటువంటి సత్యమైనటువంటి దేవుడు ఆ అయ్యప్ప స్వామి. కనుక అయ్యప్ప స్వామి ఎప్పుడు కూడా కోరుకునేది ఒకటేనట, శనేశ్వరుడి యొక్క దీక్షను ఎవరైతే ఆచరించి నా కొండకు వస్తారో వారికి సంపూర్ణ అనుగ్రహాన్ని ప్రసాదిస్తారని. అందరూ కూడా ఆ శనేశ్వర స్వామి నమస్కారం చేసుకోండి. శబరిగీశ్వరుడు ఇంతవరకు తెలిసి తెలియక ఏమైనా తప్పులు చేస్తే ఇక నుండి అలాంటి చెడు మనస్సు చెడు సంకల్పములు కలగకుండా మమ్మల్ని కాపాడండి తండ్రి శనేశ్వర అని నమస్కారం చేసుకుని మీరు కూడా 18 సార్లు మాల వేశారు. మరి 18 సార్లు మాలలో తెలిసి తెలియక దీక్షలో ఏమైనా తప్పులు చేస్తే, ఎందుకంటే ఋషితుల్య పూజ ఒక ఋషిగా మారబోతున్నాం. ఋషిగా అంటే ఇతరులకు మంచి చెప్పాలి. నీ వలన చెడు విషయాలు ఎప్పుడు కూడా కలగకుండా ఆ స్వామికి ఇంతవరకు ఈ క్షణం వరకు ఏదో తప్పులు చేస్తే క్షమించమని కోరుకుంటున్నాం. ఓం అపరదేవతాభ్యో నమః ఏవం దేవతాభ్యో నమో నమః ఏతస్యోగో ఓం శ్రమక్షీరగ్ని విష్కర చన్న సమసూయ సంవాతో అపశ్రితః అత నమస్కారం కృత్వా నమస్కారం కృత్వా దేవతాభ్యో నమః మంచి స్టార్ట్
స్వామి కొంచెం బాగుంది. Allah
స్వామి శరణమయ్యప్ప. కన్నుల్లో నా స్వామిది కరుణ రూపము, గుండెల్లో నా అయ్యది గురుని రూపము. కన్నుల్లో నా స్వామిది కరుణ రూపము, గుండెల్లో నా అయ్యది గురుని రూపము. కన్నుల్లో నా స్వామిది కరుణ రూపము, గుండెల్లో నా అయ్యది గురుని రూపము. కన్నుల్లో నా ओम ह्रीं हरिहर पुत्राय पुत्र लाभाय शत्रु नाशाय मद गज वाहनाय महाशास्त्रे नमो नमः। ओम ध्रूं पराय प्रोक्ते नमः स्वाहा लं यं
వం 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 ఠం లం క్షం అస్సోహం అస్సోహం శ్రీ పంచగిరివాస పాండ్యరాజ్య వంశోత్తమాయ శబరిగిరి నివాసాయ అయ్యప్ప తవ అభిషేక మంగళ స్నానం మమ శరీర సమస్త దేహ ఆరోగ్య సకల రుగ్మత నివారణమస్తు స్వామి ఋషితుల్య పూజార్థం ఋషిగుణైన మమ నీకు ఇష్టమైనది మధు మాంసము ఏది ఉన్నదో అది వదిలిపెట్టుకు ఇప్పుడు మనసారా గట్టిగా చెప్పండి. ఎందుకంటే కనుక స్వామికి ఏదైతే ఉందో స్వామి మీ భార్య చెప్పండి, ఆయనకి ఏమి మధు తవ సంపూర్ణ అనుగ్రహేణ మధు పానీయ నివారణమస్తు స్వామి శరణాగత రక్ష రక్ష మధు బంధువులు వదిలేస్తున్నా అలాంటి ఆలోచనలు రావద్దు నాకు. అలాంటి దగ్గర కూడా వెళ్ళవద్దు. ఇంట్లో కూడా ఎవరికి కూడా ప్రోత్సహించవద్దు. ఈ రోజు నుంచి నీకు అది వదిలిపెట్టేసాం. వాళ్ళ వదిలిపెట్టి దొంగతనం తాగిన వరకు ఆ స్వామి ఏదో ఒక శిక్ష వేస్తారు. చాలా మంది స్వాములు అలానే చేస్తారు. ఋషితుల్య పూజ చేసుకుంటున్నారు, వాళ్ళ దావతులు చేసుకుంటున్నారు. చాలా తప్పు. ఈ దీక్ష అయిన తర్వాత చాలా ఒక వారం రోజులంతా సాత్వికంగానే ఉండాలట. తర్వాత తన రెగ్యులర్ పనులు చేసుకోవాలట. కానీ అలా దీక్ష అయిపోగానే మన స్వామి శరణమని చేస్తారు. దేవత స్వామి 18 సార్లు పూర్తి చేస్తున్నారు. ఎంతో మహాపుణ్యం అయితే 18 సార్లు పూర్తి కావాలి. కనుక ఆ యోగం ఇక్కడ మనస్సు పూర్తిగా వదిలేస్తున్నావు కదా. ఓం శరణాగత రక్షించు దేవతాభ్యో నమః. గంగైతే యమునైతైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ పంబా స్నానేన స్వామిన్ సకల జగన్నాథయావత్ భవాత్యేన దేవతాభ్యో నమః. ఇక్కడ ముఖ్యార్థులైనవి కదా. అదా దేవతాభ్యో నమః. స్వామి పుస్తకాలందరూ వేడు కైలు జై శ్రీకృష్ణ. స్వామి శరణమయ్యా స్వామి. శబరి కొండరా కొండరా బంగారు కొండరా స్వామి పూజలే చేయాలి మనోరా. స్వామి పూజలే చేయాలి మనోరా. స్వామి పాదలే పాడాలి మనోరా. స్వామి పాదలే పాడాలి మనోరా. అయ్యప్ప మాల రోజి శబరి కొండ రోజి శబరి కొండ స్వామి అప్ప శరణమప్ప శరణమప్ప బంధువప్ప ఓమంగళ పురంగేడు పునందిర సన్నిధానం ఓమంగళ పురంగేడు పునందిర సన్నిధానం ఓమంగళ వైవేద్యం పుణ్యాల సన్నిధానం సన్నిధానం వావరుని సన్నిధానం నాగరు సన్నిధానం వావరు సన్నిధానం నాగేయ అంబేద్కర్ నివాసు సన్నిధానం సన్నిధానం గణపతి సన్నిధానం
స్వామి ఒకసారి అమ్మకంటే గట్టి అన్నాడు ఒక్కసారి స్వామి ఆడనಲ್ಲ అమ్మ స్వామిలో స్వామి చదివిలన్నీ పోతుంది మాలంటే మాలగా అయ్యప్ప మాల మాలంటే మాలగా అయ్యప్ప మాల అయ్యప్ప మాల మహిమలకే మూలమైన అయ్యప్ప మాల అయ్యప్ప మాల అయ్యప్ప మాల Hey,
పంచాద్రీశ్వర మంగళం భగవన్ సర్వాత్మక శ్రీభూతనాథ దేవతాభ్యో నమో నమః. ఓం హ్రీం హరిపుత్రాయ పుత్రలాభాయ శత్రునాశాయ మదగజవాహనాయ మహాశాస్త్రే నమో నమః. India,
అభిషేకం కర్పూరదీపం భస్మాభిషేకం చందనాభిషేకం మందిరాభిషేకం గుణాభిషేకం స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం భగవాన్ శరణం భగవతి శరణం దేవన్ శరణం దేవి శరణం దేవన్ పాదం దేవి పాదం స్వామి భగవతి శబరిమలకు శబరిమలకు కట్టి శబరిమలకు కల్లం మల్లం కాలికి మెత్తై ఎందివిరయ్యా దేహబలందా పాదబలంద యైగనానా స్వామి కనానా స్వామి గండ గెట్టు స్వామి మారి అయ్యప్ప మారే అభిషేకం స్వామి స్వామికే భస్మాభిషేకం స్వామికే చందన స్వామి అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం దేవాన్ పాదం దేవి పాదం స్వామి పాదం అయ్యప్ప పాదం ఈశ్వరీ దేవనే దేవియే శాంతనే శక్తియే స్వామి అయ్యప్ప పల్లింకట్టు శబరిమలకు తిరుమునిగట్టు శబరిమలకు అయ్యప్ప శరణం స్వామికి ఫోన్లో తీసుకురే